ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప ఈ 3 ప్రాణ స్నేహితుల నదీ స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుందామని ముగ్గురు బయలుదేరారు. ఎదురుగా వస్తున్న ఎద్దుల బండిని గమనించని టమాటా బండి చక్రాల కింద పడిపోయింది. ఉల్లిపాయ, బంగాళదుంప గుండెలు పగిలిపోయాయి. బాధను గుండెల్లో దాచుకుని ముందుకు నడిచారు. కొంత దూరం వెళ్ళాక పక్క కొండపై నుంచి జారిపడిన ఓ పెద్ద బండరాయి బంగాళదుంపపై పడింది. ఏడుస్తూనే శివాలయానికి చేరుకుంది ఉల్లిపాయ. శివలింగం ముందు కూర్చుని తన గుండెల్లోని బాధంతా కన్నీళ్లుగా కార్చింది. ఆలయమంతా ఒక దివ్య కాంతి. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ ఉల్లిపాయ, ఎందుకింతగా బాధపడుతున్నావు? పరమేశ్వర, నా స్నేహితులు నా కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోయారు. టమాటా చనిపోయినప్పుడు ఇద్దరం కలిసి ఏడ్చాం. బంగాళదుంప చనిపోయినప్పుడు నేను ఒంటరిగా ఏడ్చాను. కానీ నేను చనిపోయినప్పుడు నా కోసం కన్నీరు కార్చేవారే ఎవరు ఉండరు కదా స్వామి. బిడ్డ, నీవు బాధపడకు. ఎవరైతే వంట కోసం నిన్ను కోసి నీ మరణానికి కారణం అవుతారో వారే నీ కోసం కన్నీరు కారుస్తారు. నీ బాధ ఇక ఎప్పటికీ ఒంటరి కాదు. ఇదే నీ వరం అన్నాడు. అప్పట్నుంచి ఉల్లిపాయ కోసిన ప్రతిసారి మన కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉంటాయి.